ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ బ్యూటీ స్టూడియో. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో చేయడం. సో మన వీడియోస్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అన్నీ కూడా డైలీ అప్డేట్స్ అనేది షేర్ చేసుకుంటున్నాను మిస్ కాకుండా. బట్ మన పార్లర్ వీడియో పెట్టిన తర్వాత లాంగ్ వీడియో ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మ్యాటర్ ఏంటి అంటే, ఈరోజు నేను హైదరాబాద్కి వస్తున్నాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా లైఫ్ ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే వన్స్ నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే హైదరాబాద్ 2 days ఉంటా. అంటే మేము ఇక్కడ 6th నైట్ బయలుదేరుతున్నాం, 7th 8th కూడా అక్కడే ఉంటాము. సో ట్రీట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నన్ను చాలామంది డైలీ కాల్ చేసి అడుగుతున్నారు, హైదరాబాద్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయా, హైదరాబాద్లో మీ స్టూడియో ఏమైనా ఉందా అని చెప్పి. సో నేనే హైదరాబాద్కి వస్తున్నాను కాబట్టి నా వర్క్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఎవరికైనా ఉన్నా కూడా నేను ట్రీట్మెంట్ అయితే చేస్తాను. సో అక్కడ ఉంటాను కాబట్టి. సో ఇది అనమాట. సో నెక్స్ట్ నేను స్టార్ట్ అయినప్పుడు అంటే ప్రజెంట్ అయితే నేను ఐటమ్స్ అన్నీ కూడా సర్దేసుకున్నాను. సో చూపిస్తాను చూడండి, బ్యాగ్ కూడా అంటే ప్రజెంట్ ఇలా కవర్లో పెట్టుకున్నా. ఇదిగోండి, ఇప్పుడైతే నేను పార్లర్లో ఉన్నాను కాబట్టి ఇంకా అలా సర్దేసు అన్నీ కూడా. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నేను లగేజ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటాను. సో రిమైనింగ్ అయితే నేను స్టార్ట్ అయిన తర్వాత బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. సో చూస్తూ ఉండండి. మాహీలు ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నా, అంటే విజయవాడ వరకు పిల్లల్ని తీసుకెళ్తున్నా. విజయవాడలో అత్తయ్య వాళ్ళకైతే పిల్లల్ని ఇచ్చేసి నేనైతే హైదరాబాద్కి వెళ్తున్నాను. సో ఇంత లాంగ్ వెళ్ళడం, 2 days వదిలి ఉండడం పిల్లల్ని ఇదే ఫస్ట్ టైం. మాహీలు హాయా టైం 6:30 అవుతుంది. ఇప్పుడైతే బస్ ఎక్కేసాము. విజయవాడ వెళ్ళేసరికి 2:30 అవుతుందంటే ఇంకా అప్పుడైతే ఆ టైంలో ఇంకా పిల్లల్ని అయితే అక్కడ చెప్పేస్తాము. అండ్ పిల్లలు అయితే చక్కగా బిస్కెట్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అలాగే మేమైతే ఎప్పుడు స్లీపర్కి వెళ్తాము, బట్ పిల్లలు ఇప్పుడు రావట్లేదు కదా, అంటే ఫస్ట్ అయితే వీళ్ళని ఉంచేద్దాం అనుకున్నాం, బట్ లాస్ట్ మినిట్లో తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాం. అందుకని చెప్పి ఇంకా సిట్టింగ్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే డిన్నర్ కోసం ఆగాము. ఇది ఏంటయ్యి? బాదం పాల. సో మా డిన్నర్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో టిఫిన్ అయితే చేసేసాం. సో పిల్లలిద్దరి కోసం అయితే బాదం పాలు తీసుకున్నాం. ఏంటమ్మా? ఎక్కుతాం, డాడీ వస్తే ఎక్కుదాం. నువ్వు విజయవాడలో దిగిపోతా? ఓకే, ఎక్కుదాం. ఓకే, ఆటో ఎక్కుదాం. విజయవాడ వరకు ఆటోలో వెళ్ళిపోతుంది. బండి ఎక్కాలా? ఓకే. అన్నవరంలో డిన్నర్ కోసం అయితే బస్సు ఆపారు. ఇక్కడైతే మేము టిఫిన్ చేసేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడే పావురాల దగ్గర ఉన్నా. ఎన్నున్నాయో, చాలా ఎక్కువ వస్తున్నా, నడుస్తున్నా. ఫైనల్గా హైదరాబాద్కి వచ్చేసాం. సో మా అశ్విని అయితే విజయవాడ నుంచి వచ్చింది కాబట్టి తనైతే సింగిల్గా వచ్చింది. తను ఒక దగ్గర మేము ఒక దగ్గర దిగడం వలన చాలాసేపు అయితే వెతుక్కున్నాం. అంటే నేనైతే రావడం హైదరాబాద్కి ఫస్ట్ టైమే. అశ్విని కూడా చిన్నప్పుడు ఎప్పుడో ఉండేదంట, బట్ చాలా ఇయర్స్ తర్వాత తను కూడా రావడం. సో పిల్లర్ నెంబర్స్ అయితే మేము చెప్పుకుంటూ ఇలా కలిసాము. సో ఫైనల్గా ఇలా కలవడం అయితే నేనైతే చాలా హ్యాపీ. సో ఇంకా ఇక్కడ పావురాల దగ్గర అయితే బాగున్నాయి, చాలా ఎక్కువ చెప్పి చూస్తూ ఉండిపోయాం. ఇప్పుడైతే మేము కొంచెం ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. సో క్లయింట్స్ ఇంటికి అయితే వెళ్ళాలి. సో అడ్రస్ కూడా తెలియదు, ఇప్పుడు వాళ్ళకైతే కాల్ చేసి అడిగి వెళ్తాము. పావురాలు సో బొట్టుందా? ఇది ఐఫోన్ వాళ్ళకి ఇలా కనిపిస్తుంది. నార్మల్ ఫోన్ బాగానే ఉంటుంది, ఐఫోన్ నల్లగా. సో ఫుల్ ఆకలితో ఉన్నాము. ఇక్కడైతే టిఫిన్ చేసాము. టిఫిన్ అయితే సూపర్ టేస్ట్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పి ఈ క్లిప్ని కూడా యాడ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో క్లయింట్స్ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ ట్రీట్మెంట్ వచ్చేసి 3 చేయాలి. ఇప్పుడైతే 2 మేము స్టార్ట్ చేసాము, నెక్స్ట్ ఇంకొకరికి అయితే చేయాలి. వీళ్ళైతే సిస్టర్స్ కాబట్టి ఒకే ఇంట్లో ఉన్నారు కాబట్టి మాకైతే ఇంక ఈజీ అయిపోయింది అటు ఇటు తిరగకుండా. అలాగే వీళ్ళకైతే ఒక 8 months బేబీ ఉంది. సో ఆ బేబీ ఉండడం వలన ఇప్పుడు వీళ్ళు ఇంత అర్జెంటుగా అయితే చేసుకోవాల్సి వస్తుంది. అంటే మరీ హెవీగా లేవు, అలానే తక్కువ లేవు, మీడియంగా అయితే ప్రాబ్లం ఉంది వీళ్ళకి. ట్రీట్మెంట్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. హెయిర్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను నేను ట్రీట్మెంట్ కోసం. చూసారు కదా, అంటే పార్టీషన్స్ అవి కూడా తీసి మీకు చూపిస్తున్నా. అంత హెవీ అయితే లేవు, చాలా తక్కువగానే ఉన్నాయి. బట్ బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుందంట, బేబీకి కూడా పేర్లు దొరుకుతున్నాయి అని చెప్పి
ఇప్పుడు వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను హైదరాబాద్ వరకు వచ్చాను. అసలు ట్రీట్మెంట్స్కి నేనైతే ఎప్పుడూ రాను, నేను మా ఫ్రెండ్స్నే పంపిస్తాను. బట్ ఫస్ట్ టైం అయితే నేను ట్రీట్మెంట్ చేయడానికి అయితే వచ్చాను. వాళ్ళైతే ఒప్పుకోలేదన్నమాట. అంటే మీరు వస్తేనే రండి, లేదు అంటే వద్దు, ఎవరిని పంపిస్తే మాకు వద్దు అని చెప్పారు. దానివల్ల నేనైతే రావాల్సి వచ్చింది ట్రీట్మెంట్ కోసం. ఇప్పుడు అంటే ముగ్గురికి ఒకేలా అంటూ ఏమీ లేవు, చూసారు కదా. అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అన్నట్టు ఉన్నాయి. బట్ ఇంట్లో ఒకరికి ఉంటే ఇంకొకరి కూడా ఖచ్చితంగా పేళ్ళనే వచ్చేస్తే మనం పక్కన కూర్చునేటప్పుడు పడుకునేటప్పుడు ఎగురుతాయి కదా. అందుకని చెప్పి తక్కువ ప్రాబ్లం ఉన్నా కూడా ముగ్గురు కూడా ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. సో ఆఫ్టర్ కోంబింగ్ అనమాట ఇది. ఇల్లు పేళ్ళు మొత్తం కూడా వచ్చేసి కొంచెం హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. ఫైనల్గా ఒకరికైతే ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత చూసారా అసలు ఒక్కటి కూడా లేదు, చాలా నీట్గా ఉంది. స్కాల్ప్ కూడా ఫస్ట్ కొంచెం డాండ్రఫ్ అది ఉండేది, బట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ స్కాల్ప్ కూడా చాలా నీట్గా ఉంది. ఒక్క ఈని కానీ పెయిన్ కానీ ఏమీ లేకుండా చాలా నీట్గా వచ్చేసాయి అనమాట. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ రిజల్ట్ అనమాట ఇది. అంటే తక్కువ ఉండడం వల్ల మనం 1 సిట్టింగ్లోనే క్లియర్ చేసాము. కొంతమందికి చాలా హెవీ ఉంటాయి కదా, వాళ్ళకైతేనే 2 సిట్టింగ్స్ పడతాయి, కానీ మ్యాక్సిమం 1 సిట్టింగ్లోనే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయింది, యాక్చువల్లీ ప్యాకప్ అయిపోతుంది. బ్యాగ్ బాయ్ బాయ్. నేను ఇంక ముంచేసానా అందులో పెట్టే. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫేమస్ అని వినడమే తప్ప ఎప్పుడు తినేది లేదు. సో ఫస్ట్ టైం అయితే తింటున్నాను. మన క్లయింట్స్ మనకి రెస్టారెంట్ అయితే సజెస్ట్ చేశారు, బట్ నాకైతే అంత మంచిగా అనిపించలేదు. అంటే సూపర్ అని అయితే ఏం లేదు, పర్లేదు, నార్మల్గానే ఉంది, నాట్ బ్యాడ్ అన్నట్టు. ఇంకా తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే గౌతమ్ కాస్మెటిక్స్కి వెళ్తున్నాము. కొంత మేకప్ ప్రోడక్ట్ అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇది అనమాట ఈరోజు మన వ్లాగ్. మన హైదరాబాద్లో ఎవరికైనా ట్రీట్మెంట్స్ కావాలి అనుకుంటే మన వీడియోస్ చూసి అయితే మనకి కాల్ చేయండి. సో మంచిగా మీకైతే ట్రీట్మెంట్ ఇస్తాము. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్. బాయ్.